prove that root 5 plus root 3 is an irrational number. How we can prove? ఇక్కడ మనం రూట్ 5 ప్లస్ రూట్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాము అంటే ఇక్కడ రూట్ 5 ప్లస్ రూట్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్ ఇచ్చాడు కదా, దానికి ఆపోజిట్ గా రూట్ 5 ప్లస్ రూట్ 3 అనేది ఒక రేషనల్ నంబర్ గా మనం తీసుకుందాం, అంటే ఎజ్యూమ్ చేస్తాం. ఇలా ఎజ్యూమ్ చేయడం వల్ల మన యొక్క ఈ సొల్యూషన్ ప్రాసెస్ లో ఈ రూట్ 5 ప్లస్ రూట్ 3 అనేది ఒక రేషనల్ నంబర్ కాదు అని మనం, అంటే ఏదైతే ఎజ్యూమ్ చేసామో దానినే మనకు రాంగ్ కాన్సెప్ట్ గా మనం నిరూపించినట్లయితే అప్పుడు రూట్ 5 ప్లస్ రూట్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఆ విధంగా మనం ప్రూవ్ చేద్దాం. అంటే ఎలా స్టార్ట్ చేయాలి అంటే ముందు ఎజ్యూమ్ చేయాలి. ఏంటి ఎజ్యూమ్ చేయాలి అంటే ఎజ్యూమ్ దాట్ రూట్ 5 ప్లస్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. అంటే రేషనల్ నంబర్ గా మనం దీన్ని ముందుగా తీసుకున్నాం. ఈ తీసుకునే రేషనల్ నంబర్ కాన్సెప్ట్ అనేది మనం రాంగ్ గా నిరూపించినట్లయితే ఈ ఇచ్చినటువంటి రూట్ 5 ప్లస్ రూట్ 3 అనేది ఇర్రేషనల్ గా అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే రూట్ 5 ప్లస్ రూట్ 3 ఒక రేషనల్ నంబర్ అని మనం ఎజ్యూమ్ చేసామో రూట్ 5 ప్లస్ రూట్ 3 అనేది దేనికి సమానం కావచ్చు అంటే a బై b కి సమానం కావచ్చు. ఎందుకు a బై b కి సమానం కావచ్చు అంటే ఏదైతే రూట్ 5 ప్లస్ రూట్ 3 అనేది ఒక రేషనల్ నంబర్ గా తీసుకున్నామో రేషనల్ నంబర్ యొక్క జనరల్ ఫామ్ వచ్చి p బై q, కాబట్టి a బై b గా మనం తీసుకున్నాం. దీనికి చిన్న కండిషన్ ఏమిటి అంటే b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 గా తీసుకుందాం. అది అవుతుంది కూడా, ఇలాగే తీసుకోవాలి. సో ఎప్పుడైతే a బై b అనేది ఒక రేషనల్ నంబర్ గా తీసుకున్నామో రూట్ 5 ప్లస్ రూట్ 3 ఈక్వల్ టు a బై b, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎలా సింప్లిఫై చేద్దాము అంటే రూట్ 5 ఈజ్ ఈక్వల్ a బై b మైనస్ రూట్ 3, అంటే ఈ ప్లస్ రూట్ అటు వెళ్తే మైనస్ రూట్ 3 గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ రూట్ 5 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ a బై b మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్. రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, సో 5 మిగులుతుంది. ఇక్కడ 5 ఇజ్ ఈక్వల్, దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ a స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, తర్వాత ప్లస్ b స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్. రూట్ 3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 3 గా మిగులుతుంది. మైనస్ 2ab 2 ఇంటూ ఇక్కడ b ముందుగా రాద్దాం అంటే 2 రూట్ 3 a బై b, 2 రూట్ 3 a బై b. ఈ విధంగా మనకు రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో మనకు ఇందులో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ ప్లస్ 3ను లెఫ్ట్ వైపు తీసుకురండి, ఎడం వైపు తీసుకురండి. దీనిని ఈ ప్లస్ 3ని అంటే ఏమవుతుంది 5 మైనస్ 3 అవుతుంది. 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 2 రూట్ 3 a బై b అవుతుంది. 5 మైనస్ 3 మీన్స్ 2 కదా, కాబట్టి దీన్ని 2 గా తీసుకోండి. 2 ఈజ్ ఈక్వల్, ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ అని పెడుతూ మనం ఈ మైనస్ 2 రూట్ 3 a బై b ని లెఫ్ట్ గా తీసుకురండి. అంటే మనం ఇక రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు అనే కాన్సెప్ట్ గా మనం వెళ్ళాలి. కాబట్టి రూట్ 3ని మనం వంటర్ చేయడానికి కోసం ఎడం వైపు తీసుకురండి. అంటే 2 ప్లస్ ఇక్కడ లెఫ్ట్ లో 2 ఉంది, ఈ టర్మ్ ని ఎడం వైపు తీసుకొస్తున్నాం. అంటే 2 రూట్ 3 a బై b అవుతుంది ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ బై b స్క్వేర్. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే ఏదైతే ఈ 2 ఉందో ఆ 2 పంపించండి. అంటే 2 రూట్ 3 ఇంటూ a బై b ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఓకే, మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది అంటే a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై b స్క్వేర్ గా ఉంటుంది. ఇక్కడ రూట్ 3ని మాత్రమే మనం ఎడం వైపు సింగిల్ గా ఉంచేయండి, మిగిలిన అన్ని టర్మ్స్ కూడా అటుగా పంపించేయండి. ఇక్కడ ఇటువైపు ఆల్రెడీ ఏమున్నా రైట్ సైడ్ లో a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై b స్క్వేర్ ఉంది కదా, అటు వెళ్తే ఇక్కడ 2 అనేది 1 బై 2 గా అవుతుంది. a బై b అనేది b బై a గా మారుతుంది. ఇక్కడ b ను ఈ స్క్వేర్ మనం క్యాన్సిల్ అవుతే మనకి ఏం మిగిలింది అంటే
√3 is equal to a square minus 2b square by 2ba అంటే 2ab by 2ab ఇలా వచ్చింది. అంటే √3 is equal to a square minus 2b square by 2ab. ఇక్కడ a by b అనేది ఒక రేషనల్ నంబర్ గా మనం తీసుకున్నాం. ఇక్కడ a square minus 2b square by 2ab ఇక్కడ ఏమవ్వాలి? రేషనల్ నంబర్ అవ్వాలి. రేషనల్ నంబర్ అవ్వాలి, కానీ అది దేనికి ఈక్వల్ గా అయిపోయింది? √3 కి ఈక్వల్ గా అయింది. అంటే √3 అనేది రేషనల్ నంబరా? కాదు, ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ √3 అనేది ఒక ఇర్రేషనల్ అవుతుంది. కాబట్టి మనం ఏదైతే అజ్యూమ్ చేసామో ఏమైంది? రాంగ్ అయింది. అవర్ అజ్యూమ్ ఈజ్ రాంగ్. అవర్ అజ్యూమ్ ఈజ్ రాంగ్. సో √5 plus √3 is a √5 plus √3 is a irrational. సో ఈ విధంగా మనం ఇర్రేషనల్ నంబర్ అవుతుంది అన్నమాట.